హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? టీ తాగిండ్రా? మేమైతే పిల్లలకి ఇప్పుడు పాలు కలిపి పెడుతున్నా. ఇంకా మేమైతే టీ రెడీ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ వ్లాగ్ ఇది, చిన్న మినీ వ్లాగ్. పిండి తడిపి పక్కకు పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ కర్రీ ఏం కావాలని నైటే చెప్పేస్తారు మా పిల్లలు. అయితే ఎర్రపప్పు మమ్మీ అన్నారు, అందుకని ఎర్రపప్పు చేస్తున్నా. ఎప్పుడైనా ఎర్రపప్పు చేసినా నేను పచ్చిమిర్చి కాకుండా కారం పొడి వేసి చేసేదాన్ని. ఈసారి అయితే పచ్చిమిర్చి వేసి చేసిన బాగుంటుంది, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసేస్తే చిన్నపిల్లలకి ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఆనియన్ వేసి కట్ చేసి కొంచెం ఇంగువ వేస్తాను, అరుగుదలకు మంచిది కదా అని కొంచెం వేస్తాను అనమాట. ఫ్రై చేసుకొని దాంట్లో ఏం వేసుకోవద్దు, పసుపు, కొంచెము సాల్ట్ వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకొని ఎర్రపప్పు కడిగి కొంచెంసేపు 5 మినిట్స్ 10 మినిట్స్ కొంచెం వాటర్లో కొంచెంసేపు పెట్టుకున్నాం అనుకో, తొందరగా బాయిల్ అవుతుంది, మన టైం కూడా సేవ్ అయిపోతుంది అనమాట. నేనైతే అలానే చేస్తాను. మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్లో వేసి పెట్టేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ అది. కొంచెం ఇప్పుడు చూడండి, నేను ఇలా కడిగి ఇట్లా వేసేసుకున్నా కదా, కొంచెం సేపు ఫ్రై చేస్తా. దాంట్లోనే ఇంకా కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. కొందరు అలా కూడా కొంచెం వాటర్ వేసుకొని సుక్క చేసుకుంటారు. మా వాళ్ళు కొంచెం వాటర్ వేసుకుంటారు, ఇష్టం అనమాట. ఇలా వాటర్తోనే బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. సరే అయితే ట్రై చేయండి. పచ్చిమిర్చితోటి ఎర్రపప్పు నేనైతే పిండి తడివి పక్కకు పెట్టేసేసుకున్నా. చపాతీకి ఇప్పుడు పప్పు ఈ కర్రీ కాగానే పక్కకు పెట్టేసుకొని వేరే స్టవ్ పైన పెట్టేసుకొని చపాతీ అయితే చేసేస్తాను. వాళ్ళంతా లోపల పాలు తాగేసి కొంచెం ఫ్రెష్ అయ్యేంత లోపల వాళ్ళకి వేడి వేడి చపాతీ రెడీ చేసేస్తే అప్పటి లోపల వాళ్ళు డ్రెస్సెస్ వేసుకుంటారు స్కూల్కి. నా బాబు పెద్ద క్లాస్ కనుక తొందరగా వెళ్ళాలి, ఆయనకు ఫాస్ట్గా వంట చేయాలన్నమాట. పాప కొంచెం లేట్ వెళ్తుంది, అలా అని మా బాబు కోసం అని ఫాస్ట్గా చేయాలి. ఆయన మళ్ళీ తీసుకోమంటే తినకుండా వెళ్ళకూడదు. వాళ్ళ స్కూల్లో అయితే తిన్నాకనే పంపించమంటారు. అందుకని ఇంకా చూడండి, కొంచెం అయితే వాళ్ళ కోసం కనిపించకుండా కొంచెం పాలకూర కూడా వేసిన దాంట్లో. ఇక్కడైతే చపాతీ చేసేసుకుంటున్నా. మార్నింగ్ అయితే ఆయిల్ చపాతీ చేస్తాను, నైట్ అయితే పుల్కా చేస్తాను, ఆయిల్ లేకుండా చేస్తాను. ఇప్పుడైతే వాళ్ళకి ఆయిల్ చపాతీ చేసి టిఫిన్ ఇచ్చేస్తున్నాను అనమాట. మీరేం కర్రీ చేసిండ్రు ఈరోజు? మార్నింగ్ అయితే కామెంట్ అయితే చేయండి. చపాతీ అయితే బాగా వస్తుంది, ముద్దుగా మెత్తగా ఉంటాయి, వాళ్ళకు మధ్యాహ్నం వరకు బాగుంటాయి వేడిగా. నేనైతే అలానే వేసాను. ఒకసారి మీకు కావాలంటే పిండి తడిపి చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇలా వేడిగా ఇట్లా వేసి వాళ్ళకి తినబెట్టడానికి అయితే పెడుతున్నా ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.